అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వాసవి, జై వాసవి, జై వైశ్య. అద్భుతమైన సభ ప్రాంగణం. మరి ముఖ్యంగా ఇవాళ రావడానికి కారణం మరి ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్. నేను ఇక్కడ చూసినాక బయట హల్చల్ చూస్తే పరేషాన్ అయినా. నేను మనోళ్ళు ఏడున్న హల్చల్ ఉంటుంది, 100 మంది ఉంటే 1000 మంది లొల్లి ఉంటుంది మనది. మనోళ్ళు ఏదన్నా అనుకుర్రంటే వదిలేదే ఉండదు. దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసే వరకు వదిలిపెట్టాం మనం. ఇలా చూస్తుంటే ఎంత గ్రాండ్యూర్గా ఉందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి రావడము. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా అందరు సభ్యులందరికీ కూడా ఫస్ట్ యానివర్సరీ మరి శుభాకాంక్షలు. ముఖ్యంగా మంచి రాజశేఖర్ గారు పేరులోనే మంచి ఉంది అన్న. మరి వారి ఆధ్వర్యంలో టీం మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జిల్లా ప్రసాద్ గారు, రవి కొండూరి గారు, తరుణ్ గారు, తమ్ముడు క్రాంతి, వాడు నా చిన్నప్పటి నుంచి తెలుసువాడు, సంతోష్ గారు, మరి ఇంకో తమ్ముడు ప్రవీణ్, మరి వచ్చేసిన అందరూ అతిథి మహారాజులు అందరూ ఉన్నారు. మరి ముఖ్యంగా నేను రావడానికి కారణం మా తమ్ముడు సంతోష్, ఆరాధ్య ట్రావెల్స్. మరి జయదేవ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇంకొక అద్భుతమైన మనిషి ఉన్నాడు ఈడ, సంటెక్ సురేష్ అన్న. అందరికీ కరెంట్ ఇస్తుంటాడు, సోలార్ పవర్ ఇస్తుంటాడు సురేష్ అన్న. అందరికి కూడా నమస్కారం. ఎవరైనా పేర్లు తప్పినా మిస్ అయినా క్షమించాలి. అందరికీ నమస్కారం. మరి బనియా అయితే దునియా అని చెప్పారు. లొల్లి అయితే ఎక్కువనే ఉంది ఈడ. బనియా హైతో దునియా అని ఉన్నదండి. అంటే వైశ్యుడు ఉంటేనే ప్రపంచం ఉంటుందని చెప్పి ఒక సామెత ఉన్నది. మరి వైశ్యులు అడగోలు ట్యాక్సులు కడతారు. నీతిగా నిజాయితీగా కట్టేటోళ్ళే వైశ్యులు 90%. ఇవాళ వైశ్యులలో ట్యాక్స్ కడతారు. అంటే మనకు సిస్టమ్ మీద ఒక గౌరవం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. వైశ్యుడు అనేటోడు మోసం చేయడు. అంటే ఒకరిద్దరు ఉన్నారు ఈ మధ్య కొత్తగా తయారయ్యారు, పర్వాలేదు, వాళ్ళది పక్కకు పెడితే ఊర్లలో ఇవాళ కూడా వైశ్యులకు ఇచ్చే విలువ ఎవరికి ఇయ్యరు. ఇలా కిరాణా షాప్ నుంచి చూస్తే ఇవాళ బిలియనర్స్ ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా అద్భుతమైన సామాజిక గుర్తింపు ఉన్నది. అద్భుతంగా ఒక విలువనిస్తారు వైశ్యులు అనగానే. మరి ఇంకో ప్రాబ్లం కూడా ఉన్నది. ఆడేడ అంటారు కోమటోళ్ళు పీషోళ్ళు అని చెప్పి. అంటే తోలుదిద్దామన్నా ఎవడు పీషోడు ఎవడు? ఇవాళ ధర్మంకి వైశ్యుడే, గుడి కట్టాలన్న వైశ్యుడే, సత్రాలు నిర్మించాలన్న వైశ్యుడే, దానం చేయాలనే వైశ్యుడే, ధర్మం చేయాలనే వైశ్యుడే, అన్నదానం చేయాలన్న వైశ్యుడే, గోసేవ చేయాలన్న వైశ్యుడే, హిందుత్వాన్ని కాపాడేటోడు కూడా వైశ్యుడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రౌడ్ టు బి ఏ వైశ్య. సో ఇక్కడ ఎవడన్నా కోమటోడు అంటే నేను బామ్మర్దని పిలుస్తా బయట. ఇలా యూనిటీ చాలా అవసరం మనకి. యూనిటీలో మాత్రం తక్కువ ఉంది. వాళ్ళు నిజాలు మాట్లాడుకోవాలి. నేనైతే నిర్మోహమాటంగా ముఖం మీదే చెప్తా, యూనిటీ మాత్రం తక్కువ ఉంది. కూడా పరిశాన్ ఉందంటే మాత్రం మనోళ్ళు రాళ్ళు వేస్తారు. రాళ్ళు వేయొద్దని చెప్తా. అవసరం ఉంటే వానికి ఇంత హెల్ప్ చేయాలి, లేదా న్యూట్రల్గా ఉండాలి, కానీ రాళ్ళు వేయొద్దని చెప్తా. ఇవాళ ఒక కమ్యూనిటీ ఉన్నది, ఇలా మార్వాడి కమ్యూనిటీ కానీ జైన్ కమ్యూనిటీలో కానీ ఎవడన్నా ఫైనాన్షియల్గా డ్యామేజ్ అయ్యండి అనుకో, రాళ్ళు వేసుకోరు. ఇలా ఖోజా కమ్యూనిటీ ఉన్నది. ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎవడన్నా ఇబ్బందులలో ఉంటే నలుగురు వానికి చారాన మెత్తికో వితౌట్ ఇక ఏదో ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వాడిని మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఒక 4 ఏళ్లలో వాడిని కరోడ్పతి చేసి పెడతారు. అట్లాంటి విధంగా మనం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మంచి పేరున్నది గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్. కానీ లీడర్స్ ఎంతమంది? మరి రాజశేఖర్ అన్నకు చెప్తున్నా,
లీడర్లను తయారు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలా పొలిటికల్ లీడర్స్ వైశ్య కమ్యూనిటీలో లేరు. ఒకప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉండే, ఇలా ఎమ్మెల్యేలు తెలంగాణకు ఒక్కరే. మరి పొలిటికల్ వైపు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మనకంట తెలివైనోడు ఓడలేడు, డబ్బు పరంగా మనకు తక్కువ లేదు, సామాజిక విలువలతో ఉన్నాం మనం. సమాజంలో కూడా వైశ్యులంటే ఒక మంచి అభిప్రాయంతో చూస్తారు. మరి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నోళ్ళు రాజకీయంగా ఎందుకు వెనకబడుతున్నాం అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చూసిన నేను ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు వైశ్యులల్లా, ఐఏఎస్లు ఉన్నారు, జిఎస్టీ కమిషనర్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు, సీనన్న కూడా ఉన్నాడు ఇక్కడనే, డీసీపీ సీనన్న కూడా ఉన్నాడు, ఇంకొక 3-4 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐఆర్ఎస్లు ఉన్నారు, ఐఎఫ్ఎస్లు ఉన్నారు. మరి పొలిటికల్ లీడర్లు ఎందుకు అయితే లేరు అనేది కూడా ఆలోచించుకోవాలి. డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి మన దగ్గర, తెలివి ఉన్నది, డబ్బు ఉన్నది. అందరూ కూడా ముఖ్యంగా యంగ్ జనరేషన్కి చెప్తున్నా, పొలిటికల్ వైపు మీరు చూడాల్సిన అవసరం ఉన్నది. రేపు వైశ్యులు పొలిటికల్లో డామినేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనం పోయి ఎవరో ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర పోయి మనము చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి రావద్దు. వాళ్ళే మన దగ్గరకు వచ్చేంత పవర్ ఉంది, తెలివి ఉన్నది. కాబట్టి వైశ్యులందరూ కూడా ఇవాళ పొలిటికల్ వైపు రావాలి. అన్ని పార్టీలో ఉన్నారు ఇవాళ వైశ్యులల్లో, 2-3-4 చెప్పుకోదగ్గ పేరున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరి అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అన్న ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళ పార్టీని. బీజేపీలో ఉన్నాను, బీజేపీలో రమ్మంటలే. జనరల్గా వైశ్యులు అయితే బీజేపీ వైపు చెప్పట్లు ప్లీజ్. ఇలా దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే పార్టీ బీజేపీ పార్టీ. దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే కులం వైశ్య కులం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సో ఇవాళ పొలిటికల్ వైపు కూడా ప్రతి ఒక్కరు రానున్న అక్కలకి ఇక ఫుల్ ఉన్నది, స్కోప్ ఉన్నది. 33% రిజర్వేషన్ రాబోతున్నది. సో మీరు కూడా రావాలి. పొలిటికల్గా మస్తు మంది ఉన్నారు, అక్కల చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ. అందుకే సోఫాలంతా వాళ్ళే కూర్చోబెట్టేశాం. అక్కడ దిక్కు మొగోళ్ళు లొల్లి లేదు, ఇక్కడ ఆడవాళ్ళదే ఎక్కువ లొల్లి ఉన్నది. రానున్న రోజులల్లో మహిళలకి డెఫినెట్గా అత్యధిక ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నుంచే మహిళలు కూడా మన పొలిటికల్ వైపు రావాలి. కిట్టి పార్టీలు ఇవన్నీ ఎట్లయినా పోతురు కదా, అది కాకుండా మైండ్ పొలిటికల్ వైపు పెట్టండి. సో అందరూ కూడా పొలిటికల్లీ వైశ్య కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఐక్యమత్యంతో మరి ముందుకు సాగాలి. ఎవరన్నా ఇబ్బందులు ఉంటే నా ఈడీ రైడ్ అయినప్పుడు నా ఫోన్లు తెల్లారు చూసుకుంటే ఒక 7-800 నంబర్లు బ్లాక్ చేసి పెట్టిరు నావి. నాకే ఎక్స్పీరియన్స్. దునియా గ్రూపులలో చర్చలు జరిగినాయి. ఆ రోజు వెరీ ఫ్యూ మెంబర్స్ వైశ్యులలో నాకు సపోర్ట్ చేసిర్రు. కానీ ఈరోజు నేను ప్రతి ఒక్క వైశ్యునికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో ఎవరైనా ఇబ్బందులలో ఉంటే మాత్రం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంతో ముందుకు పోతే మాత్రము మన కమ్యూనిటీకి మించిన కమ్యూనిటీ భారతదేశంలో లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఇంకా మాట్లాడాలి ఉంది కానీ చాలామంది వక్తలు ఉన్నారు. ఒక అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చారు. కానీ ఒక్క చిన్న రాజశేఖర్ అన్నకు ఒక సజెషన్ చేస్తున్నా, వేరే సంఘాలు కూడా చాలా ఉన్నాయి వైశ్యులకు సంబంధించిన సంఘాలు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా, మనం ఇంత ఖర్చు పెడుతున్నాము, మనిషికి ఒక 100 రూపాయలు నెలకి, ఒక ఫ్యామిలీలో ఒక మనిషి 100 రూపాయలు పెద్ద విషయంగా, 400 ఏదన్నా ఒక గోసేవా కార్యక్రమం చేయవలసిందిగా నేను చెప్తున్నా. క్లబ్బుల తరఫున కూడా మీరు గోశాలలని 1-2 గోశాలలని మెయింటైన్ చేయాలి. ఇక్కడ గోవు బాగుంటే మనం బాగుంటాము, గోవు బాగుంటే భారతదేశం బాగుంటుంది, గోవు బాగుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, హైందత్వ కార్యక్రమాలు కూడా మీ ఆధ్వర్యంలో మంచి మంచి గుళ్ళు ఉన్నాయి. ఎన్నో గుళ్ళు ధూప నైవేద్యాలకు నోచుకోని గుళ్ళు ఉన్నాయి. అట్లాంటి గుళ్ళని ఐడెంటిఫై చేయండి. నేను కూడా కొన్ని మీకు కావాలంటే చెప్తా. అట్లాంటి గుళ్ళని వీలైతే అట్లాంటి గుళ్ళకి ప్రతి మంత్ అయ్యగారులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్న చాలా టెంపుల్స్ ఉన్నాయి. అట్లాంటి టెంపుల్స్కి మరి మీరు డొనేట్ చేయవలసిందిగా మనవి చేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఎంతోమంది యువకులు హెల్మెట్స్ పెట్టుకోకుండా చిన్న ఇక్కడనే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అని చెప్పి పోయి యాక్సిడెంట్లు బారిన పడి చనిపోయే సంఘటనలు మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఒక వైశ్య సోదరుడు 1 వీక్లో పెళ్ళి ఉంది, కార్డ్ చేయడానికి ఇంటి పక్కనే 2 కిలోమీటర్స్ అని చెప్పి మరి బైక్ పై పోతూ 1 వీక్లో ఆ పిల్లోని పెళ్ళి
మరి కింద పడి చనిపోవడం జరిగింది. మీ ఆధ్వర్యంలో హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయవలసిందిగా నేను మనవి చేస్తూ, అలాగే హెల్మెట్కి పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది, అట్లాంటి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే నేను కూడా నా తరఫున వచ్చి ప్రవీణ ఖర్చు పనులు చెప్తున్నాను అనుకోద్దు, దాని డబ్బులు కూడా నేను కూడా స్పాన్సర్ చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. వైశ్య అంటేనే చిన్నప్పుడు కిరాణా షాపులో రే కోంటన్ కొట్టు దగ్గర పోయి సరుకులు తీసుకురారా అని చెప్తారు. అలా డెవలప్మెంట్ మన బిజినెస్ అని అంటే అప్పటి నుంచి మనకున్నది పేరు. ఏది కావాలన్నా, ఏ వస్తువు కావాలన్నా వైశ్య వాళ్ళ దగ్గరికే ఇవాళ డెవలప్ అయినాం కాబట్టి వైశ్య అని అంటున్నాము. ఒరిజినల్గా మన అందరం కొంటోళ్ళం. ఎవరేమనుకోకండి, మనం వెనకటిది మర్చిపోవద్దు ఎవరు కూడా. ఇప్పుడిప్పుడే అన్ని రకాల వాళ్ళు బిజినెస్లోకి వస్తున్నారు. అయినా కానీ మనం వైశ్య వాళ్ళము బిజినెస్లో ముందు ఉంటున్నాము. ఇందాక సార్ చెప్పినట్టు రాజకీయాల్లోకి ఇంకా రాలేదని అంటే, ప్రవీణ్ గారు రాజకీయాల్లో కూడా రావటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మిగతా కమ్యూనిటీ వాళ్ళందరూ డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. మన కమ్యూనిటీలో ఖర్చు పెట్టాలంటే ప్రతి ఒక్క పైసా ఆలోచించి చేస్తాము. అది ధర్మం కూడా. అదే కాకుండా బిజినెస్ నెట్వర్క్ పెంచుకోవాలి రోజు రోజుకి, అది మనకు చాలా ఇంపార్టెంటు. మా ఫ్యాక్టరీ 1971లో మా నాన్నగారు మీలా సత్యనారాయణ, అనంతుల జనార్దన్ మామయ్య ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా అలానే నడుపుకుంటూ వస్తున్నాము. ఈరోజు మీకు కనబడేది సుధాకర్ పైప్స్ అంటే అంత తయారైన తర్వాత ఫైనల్ ప్రొడక్షన్ మీరు అందరు చూస్తున్నారు. బేసిక్గా తయారు కాకముందు ఏమి ఉన్నది అనేది ఎవరికి చాలామందికి తెలియదు. బిజినెస్ మన దగ్గర ఎన్నైతే డబ్బులు ఉంటాయో అవి చూసుకొని మనం కనుక బిజినెస్ చేస్తే మనం 100% ముందరికి వెళ్తాము. లోన్లు వస్తున్నాయి కదా అని పరిమితికి మించి లోన్లు తీసుకొని వడ్డీలు కట్టుకుంటూ బిజినెస్ చేస్తే నష్టపోతాము. అలాంటి పని చేయకుండా ఎంతైతే మన దగ్గర డబ్బులు ఉంటాయో దానికి సరిపడా లోన్స్ తీసుకొని బిజినెస్ చేస్తే ముందు ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ అవుతుంది. అలా చేస్తేనే బిజినెస్ మంచిగా ఉంటుంది. ఒకళ్ళ కింద పని చేసే బదులు మనమే బిజినెస్ చేస్తే మనమే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాము. అదే వైశ్య కమ్యూనిటీ ఇప్పుడు చేసేది. మిగతా వాళ్ళందరూ జాబులు అంటారు. బేసిక్గా జాబులు ఇచ్చేదంతా మనమే తయారు కావాలి. ఇప్పుడు ముందు మొత్తం మనమే జాబులు ఇచ్చేదంతా కంపెనీస్ రకరకాల ప్రతి గ్రామంలో ఏదో ఒక ఇండస్ట్రీ కానీ ఏదో ఒక బిజినెస్ కానీ పెంపొందిస్తూనే ఉండాలి. అప్పుడే మనకి ముందంజ ఉంటుంది. ఈ వాసవి వైశ్య గ్రేట్ వైశ్య వాళ్ళు ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు. మీరందరూ వాళ్ళకి కృషి చేసి ఇంకా బ్రాంచెస్ ఎక్కువ ఓపెన్ చేసి బిజినెస్ బాగా పెంపొందించాలని కోరుకుంటున్నాను. వైశ్యాల చెప్పదలుచుకుంటే ఇందాక సార్ చెప్పినట్టు అనిల్ గారు అన్నారు, ఎక్కడ గుడి ఉన్నా కానీ అక్కడ మనకు అన్నదానం సత్రాలు ఉంటాయి. ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా మనకున్న అన్నదాన సత్రాలు వాళ్ళ రూమ్స్ కానీ తక్కువ రేట్లో కానీ ఎక్కడా దొరకవు. శ్రీశైలం వెళ్తే హోటళ్ళ కంటే మన సత్రంలోనే బాగుంటుంది. అలానే తిరుపతిలో కూడా అలానే ఉంటుంది, తిరుమలలో కూడా అలానే ఉంటుంది. ప్రతి ఒక్క చోట కాశీలో కూడా మన భోజనశాలలు మంచిగా ఉంటాయి. అలా వైశ్య సత్రాలన్నీ పెరుగుతున్నాయి. మీరు అందరూ సాయం చేస్తున్నారు కాబట్టి అవన్నీ డెవలప్మెంట్ అవుతున్నాయి. ఇవన్నీ కాకుండా రెగ్యులర్గా బిజినెస్ మాత్రం కంటిన్యూషన్ చేసుకుంటూ పోతే మంచిగా ఇది అవుతుంది. ఈ కార్యక్రమానికి ఇంతమంది రావటం
అందరూ ఇంత హెల్ప్ చేయటం చాలా ఆనందకరం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది గ్రేటర్ బిజినెస్ నెట్వర్క్ వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ జై వాసవి. జై వాసవి అనగానే అందరూ జై జై వాసవి అని అండి. జై వాసవి, జై జై వాసవి. జై శ్రీకృష్ణ. గౌరవనీయులైన ముఖ్య అతిథికి, విశిష్ట అతిథులకు, మన ఫౌండర్ CEO మంచి రాజశేఖర్ గారికి, టైటాన్ కౌన్సిల్ సభ్యులకు, లాంచ్ అంబాసిడర్స్కు, చాప్టర్ హెడ్ టేబుల్స్కు, డైరెక్టర్లకు, స్పాన్సర్లకు, GVBL కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక సంవత్సరం క్రితం ఒక చిన్న మొక్క మొలకెత్తి అది ఈరోజు ఒక మహావృక్షం అయ్యింది. దానికి నిదర్శనమే ఈరోజు ఈ హాల్లో కూర్చున్న ప్రతి సభ్యుడు. ఎందుకంటే ఇప్పటికే మనం 600 మెంబర్స్తో 7 చాప్టర్లు నడుస్తున్నాయి. ఈరోజు సుమారు 400 మంది మెంబర్స్తో 7 కొత్త చాప్టర్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్క సంవత్సరంలోనే 1000 మంది వ్యాపారస్తులను ఒక తాటిపైకి తెచ్చిన కమ్యూనిటీ బేస్డ్ నెట్వర్క్ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు మనం సంఖ్యలో పెరగలేదు, సంబంధాల్లో పెరిగాము. వ్యాపారంలో మాత్రమే కాదు, నమ్మకంలో పెరిగాము. GVBL మనకు నేర్పిన గొప్ప పాఠం నేను గెలవాలి అనేది మంచి ఆలోచన, మనందరం గెలవాలి అనేది మహోన్నతమైన ఆలోచన. స్నేహితులారా, ప్రతి వ్యాపారవేత్త కేవలం డబ్బు సంపాదించడానికే కాకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాడు. ఎందరో ఉద్యోగుల జీవితాలకు ప్రతి వ్యాపారవేత్త అండగా నిలుస్తున్నాడు. దేశ ఆర్థిక వ్యవస్థకు తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. అందుకే వ్యాపారవేత్తను గౌరవించడం అంటే ఒక కుటుంబాన్ని గౌరవించడం, ఒక సమాజాన్ని గౌరవించడం, ఒక దేశ అభివృద్ధిని గౌరవించడం. అదే GVBL చేస్తున్న సంస్థ. మనం కేవలం విజిటింగ్ కార్డులు మార్చుకోవడం లేదు, మన జీవితాలను కలుపుకుంటున్నాం. మనం కేవలం బిజినెస్ ఇవ్వడం లేదు, ఒకరికి ఒకరం బలం అవుతున్నాం. ఈరోజు నాకు ఒక కల ఉంది. హైదరాబాద్, తెలంగాణలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల ఎక్కడ వైశ్య జాతి ఎక్కడ వ్యాపారం నిర్వర్తిస్తున్నారో అక్కడ ప్రతి చోట మన GVBL ఉండాలి. అక్కడ ప్రతి సభ్యుడు GVBL సభ్యుడు అని గర్వంగా చెప్పుకోవాలి. నేను మీతో ఒక పెద్ద కలను పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మనకు 50 చాప్టర్లు ఉన్నాయనుకుందాము. అంటే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ GVBLను సంప్రదిస్తే మనం ఒక వ్యక్తిని కాదు, 50 మంది ట్రస్టెడ్ డీలర్లను, 50 మంది మెడికల్ షాప్ యజమానులను, 50 మంది ఆర్కిటెక్ట్లను, 50 మంది వివిధ రంగాల వ్యాపారవేత్తలను ఒకే వేదికపై కలిపి పరిచయం చేయగల శక్తి మనకు ఉంటుంది. అదే GVBL యొక్క అసలైన బలం. ఈ సామాజిక శక్తి వల్ల మనం ఆ కంపెనీలతో కలిసి సభ్యుల ప్రయోజనాల కోసం ప్రత్యేక డిస్కౌంట్లు, మెరుగైన క్రెడిట్ లిమిట్లు, ప్రత్యేక ఆఫర్లు, ఇంకా అనేక వ్యాపార అవకాశాలను సాధించగలుగుతాం. ఇక్కడ ఒక్క గొంతు అభ్యర్థన మాత్రమే, కానీ 100 మంది వ్యాపారవేత్తల గొంతుల శక్తి. అదే శక్తిని నిర్మించడమే GVBL యొక్క భవిష్యత్తు దిశ, మనందరి కల. నేను ఈరోజు మీ అందరినీ ఒక మాట అడుగుతున్నాను. GVBL నుంచి మీరు ఏమి పొందారు అని ఆలోచించకండి. GVBLకి అంటే మన తోటి సభ్యులకు మీరు ఏమి ఇవ్వగలరు అని ఆలోచించండి. ఎందుకంటే మనం ఏది ఇస్తామో అదే మనకు రెండింతలే తిరిగి వస్తుంది. మనం ఒక బిజినెస్ ఇస్తే మనకు రెండింతల బిజినెస్ వస్తుంది. మనం ఒక అవకాశం ఇస్తే మనకు 100 అవకాశాలు వస్తాయి. అందుకే గివింగ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ గ్రోయింగ్. మనం ఒకరిని ఒకరు పోటీదారులుగా చూస్తే మార్కెట్ మాత్రమే పెరుగుతుంది. కానీ మనం ఒకరికొకరు భాగస్వాములుగా చూస్తే సమాజం మొత్తం ఎదుగుతుంది. అదే GVBL తత్వం, అదే మన బలం. ఈరోజు మనం అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. మనం పోటీ పడే వ్యాపారవేత్తలం కాదు, కలిసి ఎదిగే వ్యాపారవేత్తలం. మనం కేవలం సంపదను సృష్టించాం, విలువను సృష్టిస్తాం.
మనం కేవలం వ్యాపారాలను నిర్మించాం, భవిష్యత్తు తరాలకు ఒక వారసత్వాన్ని నిర్మిస్తాం. చివరగా నేను ఒక్క మాటతో ముగిస్తున్నాను. ఒక్కడిగా నడిస్తే విజయం సాధించవచ్చు, కానీ కలిసి నడిస్తే చరిత్ర సృష్టించవచ్చు. అదే జీవీబీఎల్, అదే మన కుటుంబం, అదే మన భవిష్యత్తు. జై జీవీబీఎల్. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, అధ్యక్షులు, మన వైశ్య సమాజ పెద్దలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, నా ప్రియమైన జీవీబీఎల్ సభ్యులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జనరల్ సెక్రటరీగా మీ ముందు నిలబడడానికి వచ్చింది ఒక నివేదిక చెప్పడానికి కాదు, ఒక నమ్మకం చెప్పడానికి వచ్చాను. ఒక గణాంకం చెప్పడానికి రాలేదు, ఒక గమ్యం చూపడానికి వచ్చాను. ఒక సంవత్సరం పాటు జరిగిన కథను చెప్పడానికి రాలేదు, శతాబ్దాల వైశ్య వైభవాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. గత సంవత్సరం ఒక విత్తనం నాటితే ఒక సంవత్సరం లోపలే అది మొక్కగానై రేపు అది మహావృక్షం అవుతుందని ఆశిస్తున్నా. అదే మా కళ, అదే మా లక్ష్యం, అదే మా బాధ్యత. మన పెద్దలు ఒక మాట చెప్పారు, ఒంటరి చెట్టు తుఫానుని తట్టుకోలేకపోవచ్చు, కానీ అడవిగా మారితే ఏమవుతుంది? ప్రకృతే నమస్కరిస్తుంది. ఒక్క చక్రతో సముద్రం కాకపోవచ్చు, ఒక్క ఇటుకతో గోపురం కాకపోవచ్చు, ఒక మనిషితో సమాజం కాకపోవచ్చు, కానీ చుక్కలు కలిపితే సముద్రం, ఇటుకలు కలిస్తే గోపురం, మనుషులు కలిస్తే మహాశక్తి. అదే మా బిజినెస్ చాప్టర్. ఒక్కడి వ్యాపారం లాభపడుతుంది, అందరి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అదే బిజినెస్ చాప్టర్ గొప్పతనం. సంవత్సరం క్రితం మనం ఒక ఆశతో ప్రయాణం ప్రారంభించాం. ఆ ఆశ ఈరోజు విశ్వాసం అయ్యింది, ఆ విశ్వాసం బలమైంది, ఆ బంధం విజయగాథగా మారింది. మనం సభ్యులను మాత్రమే పెంచలేదు జీవీబీఎల్లో, వాళ్ళ మనసులను కలిపాం. వ్యాపారాలను మాత్రమే కలపలేదు, విలువలను కూడా కలిపాం. లాభాలను మాత్రమే సంపాదించలేదు, నమ్మకాన్ని సంపాదించాం. వైశ్యుడంటే ఎవరు? వైశ్యుడంటే ధనం సంపాదించేవాడు కాదు, ధర్మంతో సంపాదించేవాడు. వైశ్యుడంటే లాభం చూపించేవాడు కాదు, లాభంతో పాటు లోహహితం చూపించేవాడు. వైశ్యుడంటే మాట ఇచ్చేవాడు కాదు, మాట నిలబెట్టుకునేవాడు. అందుకే మన మూలధనం డబ్బు కాదు, విశ్వాసం. మన ఆస్తి భవనాలు కాదు, బంధాలు. మన బలం పెట్టుబడి కాదు, పరస్పర నమ్మకం. వైశ్యుడు ఒక పరిచయం డబ్బుతో ఉండదు, ధర్మంతో ఉంటుంది. వైశ్యుడి బలం సంపదతో ఉండదు, నమ్మకంతో ఉంటుంది. వైశ్యుడి గుర్తింపు దుకాణంతో కాదు, మాట నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది. మన రక్తంలో వ్యాపారం ఉంది, మన సంస్కారంలో సేవ ఉంది, మన సంప్రదాయంలో నిజాయితీ ఉంది, మన భవిష్యత్తు ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉంది. బిజినెస్ చాప్టర్ అంటే ఒక విజిటింగ్ కార్డుల మార్పిడి కాదు, అది హృదయాల అనుబంధం. బిజినెస్ చాప్టర్ అంటే కాంటాక్ట్స్ కాదు, కమిట్మెంట్. బిజినెస్ చాప్టర్ అంటే లాభాల లెక్క కాదు, అది జీవితాల అభివృద్ధి. నేను గెలిస్తే ఒక కుటుంబం గెలుస్తుంది, మనం గెలిస్తే ఒక సమాజం గెలుస్తుంది. ఒక సభ్యుడు 100 అవకాశాలు పుట్టించవచ్చు, ఒక పరిచయం 1000 విజయాలు సృష్టించవచ్చు, ఒక విశ్వాసం 1,00,000 వ్యాపారాలు సృష్టించవచ్చు. మనం ఈరోజు మన వ్యాపారస్తులుగా ఉన్న మనందరం కూడా మన యువతకు పిలుపు ఇవ్వాల్సిన ఒక అవసరం ఉంది. ఉద్యోగాలు ఇవ్వాలి అనేది కాదు, షాపులు మాత్రమే కాదు, బ్రాండ్లు నిర్మించాలి. లోకల్ మాత్రమే కాదు, గ్లోబల్గా నిలబడాలి. వ్యాపారం చేయాలి, వ్యాపార చరిత్ర సృష్టించాలి. మన సంకల్పం, మన లక్ష్యం పోటీ కాదు, అది ప్రగతి. మన ఆశయం ఆధిపత్యం కాదు, అభివృద్ధి. మన ఆలోచన నేను కాదు మనం. ఎందుకంటే నేను అనేది ఒక అక్షరం, మనం అనేది ఒక శక్తి. డబ్బు సంపాదించడం గొప్ప కాదండి, నమ్మకం సంపాదించడమే గొప్ప. వ్యాపారం ప్రారంభించడం గొప్ప కాదు, తరతరాలు గుర్తించుకునే విలువలు సృష్టించగలగడం గొప్ప. ఆ విలువలన్నీ కూడా ఈ జీవీబీఎల్ మంచి రాజశేఖర్ ఆధ్వర్యంలో మేము స్థాపించినటువంటి జీవీబీఎల్ అన్న సంస్థ ద్వారా ఈ విలువలతో కూడిన వ్యాపారాన్ని మన కుటుంబ సభ్యులమందర కొలపెడుతున్నాం, జరిపిస్తున్నాం. ఒక సంవత్సరం కాలంలోనే ఒక 14 చాప్టర్లను మీ ముందు ఉంచగలిగినామంటే మా అందరి కృషి, మన వైశ్యుల తోడ్పాటు ఎంత ఉందో మీరు గమనించవచ్చు.
మీరందరూ ఒక విషయాన్ని గమనించాలి. హైదరాబాద్ జీవీబీఎల్ చాప్టర్ మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి చాప్టర్లు ఈ సంవత్సర పాఠంలో నెలకొన్న చాప్టర్లు 7 మాత్రమే. గత 15 రోజుల్లో మా టైటాన్ కౌన్సిల్ సభ్యులు, కరీంనగర్ కపిల సభ్యులు చేసినటువంటి కృషి వల్ల మరో 7 చాప్టర్లు ఓపెన్ చేయబోతున్నాం. అందరూ చెప్పగలరా ఈ సంవత్సరం పాఠంలో ఈ 7 చాప్టర్లు కలిపినటువంటి బిజినెస్ ఎంతో మీరు ఎవరైనా చెప్పగలరా? ఎంత ఉంటుంది? 10 కోట్లు, 20 కోట్లు కాదండి, సుమారు 175 కోట్ల రూపాయల బిజినెస్ మన సభ్యుల మందర జరిగింది. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఈ 7 చాప్టర్లో ఉన్న బిజినెస్ మెంబర్సు, ఈ చాప్టర్ అంటూ జీవీబీఎల్ అనేది లేకపోతే ఈడ 175 కోట్ల బిజినెస్ ఏ ఇతర కులాలకు వెళ్ళేది. మన మధ్యన ఈ చాప్టర్లు చెల్లడం వల్ల, మన వైశ్యుల మధ్యన బిజినెస్ జరగడం వల్ల సుమారు 175 కోట్ల విలువ గల వ్యాపారం మన కుటుంబ సభ్యుల మధ్య, ఒక 500 మంది సభ్యుల మధ్య 6 పట్టణాల్లో జరిగింది. కాబట్టి ఇంకా ముందు మీ అందరికీ తెలిసినటువంటి కుటుంబ సభ్యులను కూడా జీవీబీఎల్లో సభ్యులుగా చేర్చండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి, వైశ్య అభివృద్ధికి పాటుపడండి అని విన్నవిస్తూ ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి మా జీవీబీఎల్ సంస్థ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీ ముందు సెలవు తీసుకుంటున్న రవి కొండూరి, జనరల్ సెక్రటరీ జీవీబీఎల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. So, a very good evening to everyone. So, it is a privilege and honor to stand before you as a treasurer of GVBL Titan Council on this special occasion of first anniversary of Greater Vaishya Business Leaders. First and foremost, I extend my heartfelt congratulations to the entire head tables of all the chapters and every member of the chapter for successfully completing an incredible 1 year. Completing 1 year is not merely about marking a date on calendar. It is about celebrating a year filled with trust, relationships, learning, collaboration and business growth. GVBL has always been more than a business network platform. It is a family that empowers entrepreneurs, encourage leadership, create opportunities through meaningful relationship. The success of any chapter is not measured by the number of members it has, but the quality of connection it builds, the referrals it generates, the value it creates for every member. There is a beautiful quote saying, if you want to go fast, go alone. If you want to go far, go together. That's what GVBL aims together for greater heights. As a treasurer, I strongly believe sustainable growth comes from responsible leadership, transparency and collective participation. Every membership, every meeting, every referral, every initiative contributes towards strengthening our organization. Today, celebration is not destination, it's the beginning of much bigger journey. I encourage every member to actively participate, support fellow entrepreneurs and hold the values of GVBL. Together, let's build strong businesses, strong leaders, stronger communities. Once again, my heartfelt congratulations on this wonderful achievement. And I wish all the chapters many more years of excellence, impactful networking, and unprecedented business success. Thank you, and I wish everyone a memorable evening. Thank you.